దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రూపురేఖలు మారబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలల ప్రాజెక్టు పనులు కార్యరూపం దాల్చుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, పట్టణంలో రహదారి విస్తరణ, అధునాతన వాణిజ్య ప్రాంతాల నిర్మాణం, భారీ అన్నసత్రం నిర్మాణం వంటివి కొత్త ప్రాజెక్టులో భారీగా ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్థానికుల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా పనులు నడుస్తున్నాయి. రోడ్ల విస్తరణకు 47 కోట్లు, ఆలయ విస్తరణకు 76 కోట్లు, అన్నసత్ర నిర్మాణానికి 35 కోట్లు కేటాయించారు. ఇక దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, 2025 నుంచి 2026లో 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ భారీ కేటాయింపులు వేములవాడ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టం చేస్తున్నాయంటున్నారు స్థానికులు. అయితే రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి ఇచ్చే నష్టపరిహారం విషయం కొంత వివాదంగా మారుతోంది. ప్రభుత్వం ఇచ్చే నష్టం సరిపోవడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. త్వరలోనే కొత్త శోభను సంతరించుకోనున్న వేములవాడ రాజరాజేశ్వర ఆలయంపై ఐనిస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దక్షిణ కాశీ వేములవాడలో ప్రస్తుతం మనం ఉన్నాము. వేములవాడ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దశాబ్దాలు మారిన వేములవాడ అభివృద్ధి మాత్రం అలాగే ఉంది అంటున్నారు స్థానికులు. నిజంగా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఆ విధంగానే ముందు కొనసాగుతున్నాయా, లేదు ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఈ కథనంలో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. మనం టెంపుల్ ముఖద్వారం దగ్గర ఉన్నాము. టెంపుల్ ముఖద్వారం అని అంటే ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా టెంపుల్కి బస్టాండ్కి ఆనుకొని ముందుకు వస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ వర్తక వ్యాపారాలు, రోజుకు కొన్ని కోట్ల రూపాయల వర్తక వ్యాపారాలు కూడా ఇక్కడ జరిగేవి. కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్లో భాగంగా ఈ కూల్చివేతలు మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. నిజంగా స్నాన గదులు, అదేవిధంగా టెంపుల్కి సంబంధించి చాలా ఇరుకు గదులలో నడిచే పరిస్థితి లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యం కనబడుతుంది. చాలామందికి కోర్టు పరిధిలో కాంపెన్సేషన్ రాలేదనేది కూడా ప్రధానంగా చాలామంది ఈ యొక్క కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చాలామంది ఇక్కడ బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు సంబంధించి ప్రధానంగా ఇక వారిని అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే ఇక ప్రతిపక్ష నేత అయినా కూడా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు కూడా వచ్చారు. ఇక్కడ అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ కూల్చివేతలు వేములవాడ అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా మేము చేసి తీరుతామనేది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుకూలంగానే కూల్చివేతలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామన్నది కూడా అది సీన్ చెప్తా ఉన్న సందర్భం. ఎట్లా చూస్తారు అసలు? అభివృద్ధికి మేము వ్యతిరేకం అని ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎప్పుడైనా సహకరిస్తామని చెప్పినాము. చాలామంది మరి షాపులు కొన్నేళ్ళు 30, 40, 50 ఏళ్ళకెళ్ళి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సరి అయిన అసలు రేట్ కట్టించి వారిని కరెక్ట్ అసెస్ చేసి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత గులగొట్టమని చెప్తున్నాం. అంతకన్నా మేమేమో వద్దంటలేం కదా, వాళ్ళు కూడా వద్దంటలేరు. వాళ్ళు కూడా మేము వాలంటీర్ గులగొట్టుతాం అంటున్నారు వాళ్ళు. అంతే తప్ప ఇక్కడ అసలు వాళ్ళకు ప్రాపర్టీ ఓనర్కి ఏం రైట్ లేకుండా వచ్చి ఏదో పోలీస్ ఫోర్సులు పెట్టి జబర్దస్తి కొట్టుడు తప్పని మేము అంటున్నాం అంతే. సరే సార్, గతంలో ఏటా 100 కోట్ల రూపాయలు మేము ఇస్తాము, ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఇస్తామనేది 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సందర్భం. నిజంగా ఆ అభివృద్ధి ఆ విధంగానే అంటే కొనసాగలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ విధంగానే ఉందా అంటే ఏం చెప్తారు? ఇలా మేము డబ్బులు పెట్టకపోతే సుమారు 250 కోట్లు మేము పెట్టాము ఆల్రెడీ. ఈ గుడి చెరువు 30 ఎకరాలు తీసుకున్నది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ చెరువును అటు జరిపి ఈ గుడి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మట్టి నింపి ఆ చెరువును రిబెట్టింగ్ చేసి మంచి చేసి చెరువులో ఎప్పుడు కూడా నిరంతరంగా నీళ్ళు ఉండాలని 17 కోట్లు పెట్టి సంకెపల్లి నుండి పైప్ లైన్ వేసుకొచ్చి నీళ్లు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంటా కాదా అనేది ఫస్ట్.
నిర్ధారించుకున్నారు, మాట్లాడినారు. ఒక మాస్టర్ ప్లాన్ వేసినారు. అప్పుడున్న శాసనసభ్యులు అసలు మాస్టర్ ప్లాన్ వేసి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి దాన్ని మొత్తం కూడా మరి ప్రజల్లో ఇట్లా చేయబోతున్నాం అని చెప్పి మరి గెస్ట్ హౌస్లో కూడా దాన్ని నమూనాలు పెట్టడం జరిగింది. ఇవాళ ఇప్పుడున్న శాసనసభ్యులు ఇప్పటివరకు అసలు ప్లాన్ ఏంది ఎవరికి చెప్తలేరు, దాని డిపిఆర్ అయిందా చెప్తలేరు, డబ్బులు ఎంత అయితే చెప్తలేరు, కాల పరిమితి ఎంత అయితే చెప్తలేరు, డబ్బులు ఎక్కడ వస్తుందో చెప్తలేరు. మరి ఇక అభివృద్ధి చేయలేదంటే ఇలా ఫస్ట్ బైపాస్ కానీ సెకండ్ బైపాస్ కానీ ఇలా ఈ పట్టణంలో తాగినీళ్ళ సమస్య ఉంటే మీ అందరికీ కూడా తెలుసు. 5 కోట్లు పెట్టి మిషన్ భగీరథ డబ్బులు తీసుకొచ్చి ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చింది మేమా కాదా? ఆల్మోస్ట్ ఒక 20-22 కోట్లు పెట్టినాం. ఇవాళ ఇదే ఆలయంలో గుండంలో నీళ్ళు లేకపోతే ధర్మగుండంలో 5 కోట్లు పెట్టి మిషన్ భగీరథ తీసుకొచ్చి ఆడ నిరంతరంగా నీళ్ళుండి భక్తుల సౌకర్యం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంటా కాదా అని ఒకసారి వారిని ప్రశ్నించాలి. అందుకని మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అయ్యి ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉంటాయో అప్పుడు ఇస్తా అని మా గవర్నమెంట్ రెడీ ఉండే. ఆ ప్రక్రియలోనే ఈ కార్యక్రమం అంతా చేపట్టినాం. అందుకని ఏదో మాట్లాడితే బాగుంటుంది. అందుకని ఇదివరకు కూడా మీ ద్వారా మేము లెక్కలు చెప్పినాము. సుమారుగా 200 పై చిలుకు కోట్లు ఆల్రెడీ ఇక్కడ పెట్టడం జరిగింది. అభివృద్ధి కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేయలేదు. అసలు మేము 30 ఎకరాలు సేకరించకపోతే ఇవాళ మీరు ప్లాన్ ఎట్లుంటుండే? ఇవాళ మీ అభివృద్ధి నుంచి ఎట్లా మాట్లాడుతుంటే మీరు ఇవాళ ప్రధానంగా చెప్పండి, అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దాంతోపాటు ఇక్కడున్న బాధితులకు సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారంటే? మేము గవర్నమెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామో ప్రజలు ఎవరైతే కోల్పోతున్నారో, ఎవరైతే ఈ ప్రాపర్టీస్ కోల్పోతున్నారో వాళ్ళని భయభ్రాంతులు చేసుడు కరెక్ట్ కాదు. ఇదివరకు మరి మన బద్దిపోచమ్మలో కూడా అప్పుడు మేము కూడా అక్వైర్ చేసాం. మా గవర్నమెంట్లో ప్రతి మనిషిని పిలిచి గజానికి 30,000 రూపాయలు ఇచ్చి వారి బిల్డింగ్లు అసెస్ చేసి వారిని ఒప్పించి వారికి సరైన మరి కాంపెన్సేషన్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే కాంప్లెక్స్ కడతామో వారికి తిరిగి దుకాణ సదుపాయాలు ఇస్తామని చెప్పి వారు మెప్పియడము. మరి ఇటువంటి ఏ ప్రాబ్లం లేకుండా మరి కొట్టడం జరిగింది. ఇది వాస్తవమా కాదా అని వారు గ్రహించాలి. ఇప్పుడు కూడా అదే చర్య ఏమని వారు మేము కోరుతున్నాం తప్పితే వీళ్ళ పట్ల నిస్సాయిలుగా ఉండి రాత్రి వచ్చి ఇవాళ పోయిన నెల 16వ తారీఖు నాడు ఇవాళ వీళ్ళు ఏది డిస్మాంటిల్ చేసినారు. ఒక్కరోజు ఎమ్మెల్యే గారిని పోయి కలిసి ఒక్కరోజు ఇవ్వండి లేదా కొన్ని గంటలు ఇవ్వండి మా సామాన్ తీసుకుంటుంటే కూడా ఏదో కొంపలు విరిగినట్టు వచ్చి టక్క కొట్టిన వాళ్ళ సామాన్లు కూడా అనలేదు, దహనం అయిపోయినాయి. అదే కాకుండా మరి 16వ తారీఖు కొడితే ఇవాళ 10 అంటే నెల రోజులు అయింది. నెల రోజులు ఇక్కడ ఎక్కడున్న కుప్పలు అక్కడనే ఉన్నాయి కదా. మరి ఎందుకు మీరు మీ ఆ ఎమర్జెన్సీ ఏముండే? వాళ్ళ సామాన్ తీసుకునేంత ఎమర్జెన్సీ ఏముండే? మరి ఈ భయభ్రాంతులు చేసి వారు వీళ్ళను నష్టం చేస్తున్నారు. అది చేసుడు మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు వారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళని పిలవాలి, వాళ్ళని కూర్చునబెట్టాలి. వాళ్ళకి అసలు ఎంత ఇస్తున్నా లేదు, 30,000 ఇస్తాం 33,000 ఇస్తున్నప్పుడు ఆర్డీఓ గారు చెప్తే చూస్తే 5,000 6,000 11,000 ఇస్తారు వీళ్ళకు. వీళ్ళు ఈయనకి ఎంత ఇస్తున్నారు, ఈ బిల్డింగ్ అసెస్మెంట్ ఎంత, పక్క బిల్డింగ్ అసెస్మెంట్ కూడా తెలియదు వాళ్ళకు. మరి ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి? ఇది కేవలం కక్ష సాధింపు మార్గంలోనే చేస్తున్నారు. వారు కక్ష సాధించుకోవాలని చేస్తున్నారు తప్పితే వేరే ఏం లేదని మేము భావిస్తాం. దేనికోసం కక్ష సాధింపు అంటే దేనికోసం అంటారు? మరి వారికి తెలవాలి ఎందుకు చేస్తున్నారు. ఎందుకంటే మరి ఇంత ఎమర్జెన్సీ ఏముండే? నేను వారిని అదే ప్రశ్నిస్తున్నా. మీరు ఒక్కరోజు కొన్ని గంటల వ్యవధి కూడా మా సామాన్ తీసుకుంటే ఇవ్వకుండా నెల రోజుల నుండి మరి ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీస్తలేరు? మీరు ఎందుకు తీస్తలేరు ఇవాళ? అంటే దీని వెనుక ఇండ్లు లేవా? మరి వాళ్ళు పోయి రావద్దా? మరి వేరే వాళ్ళు ఎవరు యాక్టివిటీ చేయొద్దా? దేని గురించి వారే జవాబు చెప్పాలి, ఏం కాదు చెప్పవలసింది. అందుకని కక్ష సాధింపు అనేది కనిపిస్తుంది. ఇవాళ మొన్న తిప్పాపూర్లో ఆదివారం రాత్రి 12 గంటలకు బుల్డోజర్లు తీసుకొచ్చి పొద్దుగాల గులగొట్టవలసిన అవసరం ఏంది? ఇవాళ రెండో బ్రిడ్జ్ ఇప్పటి వరకు కొన్ని నెలల కిందనే ఆయన ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్టారు. అక్కడ ఒక తట్టెడు మట్టి తీయలేదు, యాక్టివిటీ లేదు. మరి ఎటైతే బ్రిడ్జ్ ఇంకా 2-3 స్పాన్లు వేయవలసి ఉంటే ఇది లేనిదే ఆ ఇండ్లదే అర్జెంట్ ఏముంది? ఇలా గుడి అభివృద్ధి కార్యక్రమంలో అసలు మీకు ప్రణాళిక లేదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇవాళ ఈ నుండి 200-300 ఫీట్లు మీ ముందటికి పోయి ముఖ్య ద్వారం వస్తే ఇక్కడ ఏం అర్జెంట్ ఉండే? వీళ్ళు అన్నది ఏంది? మీ గుడి అభివృద్ధి అనక మేము జరుగుతామని చెప్పారు కదా. దీన్ని బట్టి మాకు కక్ష సాధింపు అనిపిస్తుంది కాబట్టి మేము కక్ష సాధింపు అంటున్నాం. చెల్మడ గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా బాధితుల కాంపెన్సేషన్ ఇచ్చేదాకా కూడా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చే కార్యక్రమం మాత్రం త్వరలోనే తీసుకుంటాం అనేది కూడా చెల్మడ చెప్తా ఉన్నారు. వేముల
వేములవాడ టెంపుల్ అభివృద్ధి ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి పడుతున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా ప్రభుత్వం భీష్మించి కూర్చుంది. నిజంగా అభివృద్ధి శరవేగంగా ముందుకెళ్తుందా? లేదు. నిన్న మనం చూసాము ల్యాండ్ అక్విజిషన్లో పూర్తిగా బాధితులంతా రోడ్ల మీదకి వచ్చిన సందర్భం కనబడుతుంది. అసలు ఏంటి అక్కడ జరుగుతున్న సమస్య ఏంటి, ఆ సమస్యకు గల పరిష్కారం ఏంటి? మనతో పాటు మాట్లాడడానికి టెంపుల్ ఈవో అండ్ ఆర్డీఓ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? తిప్పాపూర్కు సంబంధించి పూర్తిగా కూల్చివేతలు నిన్న కొనసాగిన సందర్భం కనబడుతుంది. ఆ కూల్చివేతల్లో బాధితులు ఏం చెప్తా ఉన్నారు? వారి సమస్య పరిష్కారం ఎట్లా జరగబోతుందంటే, తిప్పాపూర్లో మనము టోటల్గా 100 మీటర్స్ వరకు ఒక 30 స్ట్రక్చర్స్ తీసుకోవడం జరిగింది. ఆ 30 స్ట్రక్చర్స్ 30 అవార్డీస్కి మనకి 4 సర్వే నెంబర్లునే. సర్వే నెంబర్ 10 అండ్ సర్వే నెంబర్ 41, 42, 43. సర్వే నెంబర్ 10 అనేది మనకు పట్టల్యాండ్ ఉన్నది కాబట్టి వాళ్ళకి రెడీ ఉన్నాం మేము ఇవ్వడానికి. వాళ్ళు రాలేదు, ఇస్తామని కూడా ఈరోజు కూడా చెప్తున్నాము, వాళ్ళు వస్తే ఇచ్చేస్తాను. సర్వే నెంబర్ 41, 42, 43 మాత్రం 2001 గెజెట్ ప్రకారం మనకి వక్ నోటిఫైడ్ అయింది. ప్లస్ సిఇఓ వక్ కూడా మనకి లెటర్ పంపించారు, ఈ ల్యాండ్స్ మావి ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వద్దని పంపించారు. సో మేము ఏం చేసామంటే రైవల్ పిటిషన్ కింద దీన్ని ఏం చేసామంటే బాధితులు స్ట్రక్చర్ అండ్ ల్యాండ్ భూమి డబ్బులు కూడా లారా కోట్ నాంపల్లిలో మనం డిపాజిట్ చేయడం కూడా జరిగింది కాబట్టి అక్కడ మన అవార్డీస్ వెళ్ళేసేసి అక్కడ వాళ్ళు అవార్డీస్ వెళ్ళేసి ఒక అడ్వకేట్ పెట్టుకొని లేకుంటే తనంతట తానే వెళ్ళేసేసి అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చేసేసి వాళ్ళు పిలిపిస్తారు, లారా అథారిటీ వాళ్ళు కూడా పిలిపిస్తారు, అప్లికేషన్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని 50 సంవత్సరాల ప్రాపర్టీ ట్యాక్స్, మన ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లానికి సంబంధించిన కరెక్టర్ రిపోర్ట్స్ అక్కడ ఇస్తే అక్కడ హియరింగ్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేస్తారు. అట్లా ఏం లేదు, రాదు అని కాదు, అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, లారాలో ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఏంటి మేడం అంటే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమందికి రావాల్సి ఉంది, ఎంతమంది ఆల్రెడీ నష్టపరిహారం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? అయితే తిప్పాపూర్ దాంట్లో చూసుకుంటే మనకి 30 మెంబర్సే ఉన్నారు. 30 దాంట్లో మనకి సర్వే నెంబర్ 10 చూసుకుంటే 8 మంది ఉన్నారు. బ్యాలెన్స్ 41, 42, 43 ఏదైతే మన నోటిఫైడ్ వర్క్ ఉందో దాంట్లో 22 మెంబర్స్ ఉన్నారు. ఆ 22 మెంబర్స్ సంబంధించింది నేను రైవల్ కింద మనము లారా కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు. సర్వే నెంబర్ 10లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ నా దగ్గరకు వచ్చేస్తే నేను ఇచ్చేస్తాను. రైట్ మేడం, అంటే మేము టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలను అంటే స్థానిక భక్తుల దగ్గర అడిగినప్పుడు కొంత మూల విరాట్ని కొంత కదుపుతున్నారు అనేది కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే టెంపుల్ గురించి నేను యాజ్ అ ఈవోగా 1 మంత్ అవుతుంది తీసుకొని, ఇప్పటివరకు అలాంటివి ఏమీ డిస్కషన్స్ కూడా రాలేవు నా దగ్గర, అలాంటి ఇష్యూస్ కూడా ఏం లేవండి. సో రాంగ్, తప్పది. అంటే అభివృద్ధికి సంబంధించి ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మీరు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా నేను చెప్తున్నది ఏంటి అంటే ఇప్పుడు మొన్న కూడా 80 ఫీట్స్ రోడ్ వైండింగ్లు తీసుకున్నాం. 322 స్ట్రక్చర్స్లలో మనము 240 స్ట్రక్చర్స్కి మనం పేమెంట్ చేసేస్తున్నాము. అక్కడ వాళ్ళకి సంబంధించిన అవార్డీస్ కూడా 200 తీసుకుపోయారు. అది కూడా రోడ్ వైడింగ్ కూడా తీసుకున్నాము. ఆ రోడ్ వైడింగ్ మనకి 800 మీటర్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత తిప్పాపూర్ ఒకటి చేస్తున్నాం, అది కూడా అయిపోయింది. ఇంకా మిగతాది ఉన్నది ఒక ల్యాండ్ అక్విజిషన్ వేములో, అది కూడా చేసేస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోతుంది మేడం. అంటే ప్రైవేట్గా సత్రాలు ఉండేవి మేడం, ఆ సత్రాలను కూడా మనం అంటే దానిలో పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కనబడేది. ఇక్కడ ఎలాంటి ప్రైవేట్ సత్రాలు లేవు. ప్రైవేట్ అంటే అవార్డీస్కి పర్సనల్గా సంబంధించినవి ఉన్నాయి, షాప్సే, కమర్షియల్ షాప్సే చాలా ఉన్నాయి. రెసిడెన్సీ అనేది చాలా తక్కువ ఉన్నాయి అక్కడ, రెసిడెన్సీ చాలా తక్కువ ఉన్నాయి. టోటల్ కమర్షియల్సే ఉన్నాయి అక్కడ, రెసిడెన్సీ చాలా తక్కువ ఉంది. భక్తులకి ఏం చెప్తారు మేడం, అంటే ఎట్లాంటి సౌకర్యాలు ఇవ్వబోతున్నారు? డివోటీస్ పిలిగ్రిమ్స్ కోసమే 50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఏదైతే రోడ్ వైడింగ్ ఉందో ఇప్పుడు ఈ రోజు కాలంలో అయింది అది. ఎందుకంటే ఇట్స్ పెండింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 50 years. మూలవాగు బ్రిడ్జ్ నుంచి తీసుకొని రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వరకు చూస్తే మీరు వెళ్ళి పబ్లిక్ని కూడా మాట్లాడవచ్చు, డివోటీస్ పిలిగ్రిమ్స్ కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ మన వేములవాడలో ఉన్న వాళ్ళకు కూడా మీరు మాట్లాడవచ్చు. వాళ్ళు చక్కగా చెప్తారు. ఈ రోడ్ అనేది ఎప్పటి నుంచో డిస్కషన్ అవుతున్నాము, కానీ కాలేకపోతుంది. ఎందుకు కాలేకపోతుంది అని అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మన బైపాస్ జగిత్యాల రోడ్ పోతాం, అది ఎంత కిలోమీటర్కి వస్తుంది? మన 4 కిలోమీటర్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి మూలవాగు నుంచి తీసుకొని మీకు 700 మీటర్స్ ఉంటుంది మనకి. ఆ 700 మీటర్స్లో మనకి 30 ఫీట్స్ రోడ్ ఉంటే అది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. కాబట్టి పిలిగ్రిమ్స్ డివోటీస్కి పెట్టుకొని అది 80 ఫీట్స్ చేసాం కాబట్టి ఆ రోడ్ వైండింగ్ అనేది అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మనకి డిమాలిష్ చేసే ఈ భవనాలన్నింటినీ కూడా ఓన్లీ 700 మీటర్స్ లోపే ఉన్నాయి కాబట్టి భక్తులకు మిగతా వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము. రానున్న రోజులలో ఖచ్చితంగా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తామనేది కూడా టెంపుల్ ఈవో గారు చెప్తా ఉన్నారు. వేములవాడ
అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని దాదాపు 50 కోట్లకు పైగా రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. నిజంగా అభివృద్ధి పనులు ఆ విధంగానే కొనసాగుతున్నాయి. అంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక నిన్న పూర్తిగా ఇక్కడ కూల్చివేతలు, అభివృద్ధి రోడ్ల వెడల్పు, గత చరిత్ర చూసినట్టయితే ఇక్కడ కంజెస్టెడ్గా రోడ్లు ఉండేవి. అంటే చాలా దగ్గరగా అసలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే ఉంటే ఆ సుదూర ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన అంత ప్రయాసపడని వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇరుకు రోడ్ల వ్యవస్థలో మాత్రం పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఆ విధంగా గత ప్రభుత్వము కేసీఆర్ హయాంలో ఏటా 100 కోట్ల రూపాయలు ఇక్కడ రిలీజ్ చేస్తాము, అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పారు. కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి. ఒక చెరువు మాత్రము వెడల్పు చేసిన పరిస్థితి కనబడ్డది. మిగతా అన్ని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగానే ఉండే పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తాము, గతంలో నేను గుడి చైర్మన్గా ఉన్నాను అంటూ కూడా ఇక్కడ ఆది శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. నిజంగా ఆ విధంగానే ఈ కూల్చివేతల భాగంగా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి పూర్తిగా బాధితులు మాత్రం కూల్చివేతలు మాకు ఇంకా నష్టపరిహారం రాలేదు, ఈ నష్టపరిహారం రాకుండానే కూల్చివేతలు మాత్రం చేస్తూ ఉన్నారనేది కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ అభివృద్ధికి సంబంధించి ఈ కూల్చివేతలే కాదు, ఇక్కడ ఈ సెంటర్ నుండే ప్రధానంగా ముఖద్వారం, గత చరిత్ర చూసినా కూడా టెంపుల్ యొక్క చరిత్ర పూర్తిగా ఇక్కడి నుండి చూస్తూ ఉంటే ఆ టెంపుల్ ముఖద్వారం అద్భుతంగా కనబడేది అనేది కూడా గత చరిత్రలో ప్రజలు చెప్తున్న సందర్భం. ఆ విధంగానే మేము డెవలప్ చేస్తామనేది కూడా గత ప్రభుత్వం కేసీఆర్ చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం, ఇది తిప్పాపూర్ మెయిన్ సెంటర్ బస్టాండ్. ఈ బస్టాండ్ నుండి ఈ యొక్క అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు 2 వైపులుగా బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జికి సంబంధించి ఒక బ్రిడ్జి గత ప్రభుత్వంలో కడతా ఉంటే 2 సార్లు కూలిపోయిన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ బ్రిడ్జిని మేము పునర్నిర్మిస్తాము, ఖచ్చితంగా ప్రయాణికులకు ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిజంగా స్థానికులు నిన్న జరిగిన కూల్చివేతల్లో మాత్రం చాలా మనం ఆ విజువల్స్లో చూసాం, చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మాకు నష్టపరిహారం ఇవ్వకుండానే ఇక్కడ కూల్చివేతలు చేస్తూ ఉన్నారనేది కూడా వారి మాటలలో వాళ్ళ ఆవేదన కనబడ్డది. నిజంగా ఆ దిశగా నిజంగానే ఇక్కడ అభివృద్ధి కొనసాగుతుందా నిరంతరం, లేదు ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉన్నట్టుగా అభివృద్ధి కొనసాగుతుందా, లేక అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందా అనేది మాత్రం ప్రధానంగా మనము స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నిజంగా ఆలయ అభివృద్ధితో పాటు ఇక్కడ ఉండే స్థానిక సమస్యలు కూడా ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. కొంతమంది బాధితులు ఉన్నారు, బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఈ టెంపుల్ అభివృద్ధికి సంబంధించి మీరు మీ ఇంటికి సంబంధించి లేదంటే వస్త్ర సముదాయానికి సంబంధించి పూర్తిగా మీరు ఆ జాగను కోల్పోయిన సందర్భం కనబడుతుంది. ఎట్లా చూస్తారు? నిజంగా ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామనేది చెప్తా ఉన్నారు, మీరేమో నష్టపరిహారం ఇంకా అందలేదని చెప్తా ఉన్నారు. ఎట్లా, ఏమంటారు? ఇప్పుడు అందరికీ ఇబ్బందే, ఇది ఇబ్బందికరమైన పని జరుగుతుంది, కానీ వ్యతిరేకం కాదు. కానీ దాని గురించి అందరి బాధితులకు నష్టపరిహారం అన్ని విధాల ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ఇంకొకటి, ఇప్పుడు 2వ బైపాస్ రోడ్ బ్రిడ్జి అది కూడా కంప్లీట్ చేయాలి అతి త్వరలో. ఇంకా ఏదైనా ఇప్పుడు గుడి టెంపుల్ డెవలప్మెంట్ కొరకు మీరు అంటారు, ఓకే సహకరిస్తాం, అది అందరూ సహకరిస్తారు, పబ్లిక్ సహకరిస్తారు. ఇప్పుడు యాత్రికులకు ఇబ్బంది కావద్దు, వ్యాపారులకు ఇబ్బంది కావద్దు. ఇప్పుడు ముందట పోయిన వాళ్ళు బాధపడుతుండ్రు, వెనుక ఉన్న వాళ్ళు బాధపడుతుర్రు. ముందర షాపులు కూలగొట్టిన వాళ్ళది వెనుక ఉన్న వాళ్ళకు బజారుకి వస్తారంటే రహదారి కూడా లేదు. కావున దాని గురించి ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచించి సహకరించాలని కోరుతున్నాం. మీకు జరిగిన అన్యాయం ఏంటి అసలు? అన్యాయం ఏం లేదు సార్, డెవలప్మెంట్ కొరకు అందరం సహకరిస్తాం. పోయిన వాళ్ళదే ఇబ్బంది, పోయిన వాళ్ళదే సార్ ఇబ్బంది. ఇప్పుడు పోయిన వాళ్ళది అయ్యో అని మనం చూస్తున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు, వాడిని పోతే తెలుతుండే వాడిని పోతలేదు కాబట్టి వాడు నవ్వుతుండే అని ముచ్చట మాట్లాడతాడు. కానీ అది పద్ధతి కాదు. ఎవ్వరు సహకరిస్తారు, అందరు సహకరిస్తారు, అయ్యో అంటారు కానీ వ్యతిరేకం ఎవ్వరు ఉండరు. అది మేము కోరేది.
ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏమని చెప్పేదేం లేదు. మంచి నిర్ణయం కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనేది అడ్డుకోకుండా అందరూ సహకరిస్తారు కాబట్టి ఇప్పుడు నెల రోజుల నుంచి వెళ్ళి చెత్త తీసే ప్రయత్నం అయితే చేయాలి కదా. వాళ్ళు చేస్తలేరు కదా. ఇది చేసినట్టే ఉన్నది వాళ్ళు ప్రభుత్వం. అయ్యో మేము చేస్తున్నాం అని ఉంటుంది ప్రభుత్వం. ఇది ఏది చేసింది ఒక నెల అవుతుంది, 15 రోజులు అవుతుంది. ముందట ఉన్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు, వెనుక ఉన్న వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. పోవడానికి రావడానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది జరుగుతున్నది బాగా. ప్రభుత్వానికి కోరేది ఒకటే, త్వరలో పని కంప్లీట్ చేయాలని అడుగుతున్నాం. నెల రోజుల నుంచి వెళ్ళి కుప్పలు ఇట్లనే ఉంటుంది. బాగా ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఊరి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, షాపుల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు. ఈ పరిస్థితిని చూడడానికి కూడా రాలేదు. మరి ఏం అభివృద్ధి చేసినట్టు? ఇప్పుడు 6 నెలల కిందనే బ్రిడ్జి కడతానన్నారు. అది బ్రిడ్జి కట్టింది లేదు, చేసింది లేదు. నిన్న మొత్తం డిస్మెటల్ చేస్తున్నారు. అది చేసి ఇక్కడ మొదలు పెట్టాలి, ఇక్కడ కానీ అక్కడ కానీ మొదలు పెట్టాలి కాదు. అది లేదు ఇది లేదు చేస్తున్నా అంటే అది ఏం చేసినట్టు? ఏం చెప్పమంటారు? మేము అదే బజార్లో వేసారు, దుకాన్లు పోయినాయి, షాపులు పోయినాయి. మా పిల్లలు ఎట్లా, మేము ఎట్లా, బతుకుడు ఎట్లా? ఈ రోడ్డు పోయిన తర్వాత ఎన్నుకున్న వాళ్ళు ఇస్తారంటే వాళ్ళు లక్షల మీద డిమాండ్లు ఉన్నాయి. మా బతుకులు చూపించు లేదా ఇక వాళ్ళు? ఇప్పటికైనా ఇందిరమ్మ ఇండ్లని అదాన్ని ఇదాన్ని వాళ్ళ పేరు రాస్తారు రాసుకపోతారు. మీకు ఇది ఉన్నదని అంటారు. ఆడికోతే మళ్ళీ ఏది ఉండదు, ఏది చేయదు. ఏ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాలు రావద్దు, మనుషులను ఖరాబ్ చేయొద్దు వీళ్ళు. ఇదేది రోడ్డు. మీకు షాప్కు బదులుగా షాపు లేకపోతే నష్టపరిహారం ఏం రాలేదా? మాది షాప్, మేము రెంటే తీసుకుంటున్నాం. 2 లక్షలు పెట్టి రెంట్ మేము ఉంటున్నాం. ఆ రెంటును కూడా ఒక్కరోజు ఆగుండ్రి, మేము కాల్ చేస్తామన్నా కానీ 1 గంట కూడా ఆగమని అన్నది. అంటే ఈ సామాన్లు తీసుకొని మేమెట్టుకోవాలి ఇక బజార్లో పడుడే కదా మా బతుకు, మా పిల్లలు. రెంట్ ముందే మీరు పే చేసారు, మరి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వమంటే ఇస్తుండా లేకపోతే వాళ్ళు ఫస్టే మేము మాట్లాడుకున్నాం. రెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఓనర్లు మాకు అట్లా తప్పేం చేయలేరు. ఎప్పుడు షాప్ పోతే అప్పుడు ఆ నెల వరకు మీకు లెక్క చేసుకుంటా, మేము రిటర్న్ తీసుకుంటాం అని అన్నారు. మీరు వాళ్ళకే నడుస్తున్నది. వ్యవహారాలు పోతాయి, ఇప్పుడు వస్తాయి. అప్పుడే 30 సంవత్సరాల నుంచి మేము వింటున్నాం ఈ రోడ్డు గురించి. 40 సంవత్సరాలు అయిపోయింది రోడ్డు పోతుంది అని. ఇక ముందు ఎప్పుడు పోతుందని మేము రెంట్లు కట్టుకుంటూనే పోతున్నాము, నడిపించుకుంటూనే పోతున్నాం వ్యాపారాలు. అయినా 10 సంవత్సరాలు దుబాయ్ పోయినాం. అక్కడ పోయి బతుకులు కరెక్ట్ లేక ఆడికెళ్ళి వచ్చి ఈ రోడ్లైనా మంచిగా అయిపోయిన తర్వాత ఈడ బతుకుతాం అనుకున్నాం. ఈడ కూడా లాభం లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకు ఈ ప్రభుత్వాలు? ఎందుకు మనుషుల జీవితాలు ఖరాబ్ చేసుడు? ఎందుకు? ఎవరికి ఇస్తుర్రు వీళ్ళంతా? ఉన్నోళ్ళకి ఇస్తుర్రు, పోయిన వాళ్ళకి ఇస్తుర్రు, కానీ అది జీవితాలు ఖరాబ్ చేసుడే కానీ ఇంకోటి ఏం లేదు. ఇది ఒక ఫేమస్ డబ్బా. ఇక్కడ వేములవాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే ఫేమస్ పాన్ షాప్ ఇది. ఇక్కడ ఏ లీడర్ అయినా, ఏ ఎంపీ గారైనా, ఇప్పుడు చొక్కరావు గారు అయినా, జగపతిరావు అయినా, తంగల్పల్లి నరసింహారావు అయినా ఇక్కడ వచ్చి మా నాన్నను కలిసి ఇక్కడ అడ్డా అన్నట్టు. ఇది ఒక రాజకీయానికి అడ్డా. వేములవాడ లోపల ఏ సమస్య ఏ విషయం జరిగినా కూడా ముందు తెలిసేది మా దగ్గరనే. అయితే ఇటువంటి అడ్డా ఇప్పుడు మాకు పోయింది. చాలా ఈ రోడ్డు వెడల్పు అవుతున్నందుకు చాలా సంతోషమే. కానీ కాకపోతే ఈ నష్టపరిహారం ఇది ఇప్పుడు గజాన 30,000 ఇచ్చాడు. గజాన 30,000 కాదు, ₹1,00,000 ఇస్తా అన్నా కూడా ఈ షాప్ దొరకదు. ఈ మెయిన్ రోడ్ లోపల ₹1,00,000 గజాన ₹1,00,000 ఇచ్చినా కూడా దొరకదు. అటువంటిది నష్టపరిహారం చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు నా 20 గజాలు 22 గజాలు వేయింది. ఇది ₹6,00,000 ఇచ్చారు. అది ఒక్కటే బాధ. రోడ్డు వెడల్పు కానీ సంతోషమే. ఇది గత 25 సంవత్సరాల నుంచి రోడ్డు వెడల్పు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ దీని ఒక నష్టపరిహారమే బాగా చాలా తక్కువ వచ్చింది. మన ప్రస్తుత ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్ గారు దీని చర్య తీసుకొని మళ్ళీ నష్టపరిహారము లేకుంటే ఏదైనా ఈ షాపు అందుకు మళ్ళీ ఎక్కడైనా షాపు అట్లా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ తొందరగా ఈ వర్క్ అనేది రైట్. మీరు చెప్పండి. అభివృద్ధి జరగలేము. కాకపోతే అంటే ఇప్పుడు ఈ మట్టి దిబ్బలేము మొత్తం అయిపోయింది. స్మెల్ బాగా వస్తుంది. మట్టి దిబ్బ తీపియాలి. స్టే ఉన్నాయి దుకాణం అట్ట ఉండని. మిగతా ఈ మట్టి దిబ్బ చేయబట్టి స్మెల్ వస్తుంది. రావట్లేదు పోవట్లేదు. రోడ్ సాఫ్ చేయాలని పడ్డాయి మాకు. రైట్. ఇక మొత్తానికి కాంపెన్సేషన్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అదేవిధంగా చాలామంది కొంతమంది బాధితులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇంకా కోర్టు పరిధిలో ఉంది. ఆ కోర్టు పరిధిలో ఉన్న కాంపెన్సేషన్ కూడా మాకు ఇంకా పూర్తిగా మా దగ్గరికి రాలేదనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది పూర్తిగా గజానికి ₹30,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. చాలా తక్కువగా
మిగతా వాళ్ళేమో లక్షలలో చేసుకుంటే మాకు మాత్రం చాలా తక్కువగా వస్తుందనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యకు సంబంధించి దాదాపు నెల రోజులు కావస్తుంది. మొత్తం ఈ యొక్క కూల్చివేతలు చేసిన తర్వాత అక్కడి మట్టిని పూర్తిగా తరలించడంలో అధికారులు మాత్రం పూర్తిగా అంటే అక్కడ సక్సెస్ కాలేకపోతున్నారు, ఫెయిల్ అయ్యారనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి అధికారులను అయితేనేమి ఖచ్చితంగా దృష్టి సారించాలనేది కూడా ప్రధానంగా ఇక్కడున్న బాధితులు చెప్తున్న సందర్భం. డెవలప్మెంట్కి సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు. నిజంగా అంటే చాలా సంవత్సరాల నుండి దేవుడి దగ్గరికి వచ్చి వారి యొక్క ప్రార్థనలు మొరబెట్టుకుంటున్న సందర్భం. నిజంగా ఈ డెవలప్మెంట్కి సంబంధించి వారి మాటలలో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. అంటే ఈ టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే దేవుడి దగ్గరికి? నేను గత 50 సంవత్సరాల నుంచి దేవుడి దర్శనం కోసం వస్తున్నా. ఈ అభివృద్ధి అనేది ఎప్పుడో గత 40-50 ఏళ్ళ కింద జరగాలి. ఇది చాలా లేటు. ఇప్పుడు కూడా ఇది తొందరగా అయిద్దనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉండలేవు కదా. అమ్మ, గతంలో ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సులు మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు మహిళలు. ఇప్పుడు ఒకవేళ డెవలప్మెంట్ అయితే అట్లాంటి అంటే ఎట్లా ఉండబోతుందంటే డెవలప్మెంట్ జరగాల్సిందేనా కాదా అంటే ఏం చెప్తారు? జరగాల్సిందే, బాగుంటుంది. కానీ ఫస్ట్దే చాలా బాగుంది. అసలుకి ఆ డెవలప్మెంట్ తీసేస్తే గుడికి అందం పోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాగుంది. ఫస్ట్ ఈ గుడి ఎట్లా ఉందో అట్లా ఉంటేనే బాగుంటుంది అనేసి అంత మార్పులు చేయాలి. కానీ కొంచెం కొంచెం చేయాలి అంతే. డ్రెస్సింగ్లు మీరు అన్నట్టు అట్లా చేయాలి. కానీ గుడి మాత్రం లోపల ఏం చేయొద్దు. అవంతా అట్లా ఉంటేనే బాగుంటుంది. అంటే ఫ్లైఓవర్ ఎక్కడం దిగడము అట్లా అవన్నీ చేసుకోవచ్చు. కొంచెం నీట్నెస్, ఇట్లా చెత్త చెదారము ఇవన్నీ నీట్నెస్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ చల్లడం కొంచెం చేయాలి. ఇవన్నీ చేయాలి. గుడిని మాత్రం ఏం చేయొద్దు. చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. కానీ పబ్లిక్కి ఏమి డిస్టర్బెన్స్ కాకుండా చేయాలి. మనకేమి డిస్టర్బెన్స్ కావద్దు. అంటే రోడ్స్ అన్నీ పెద్దగా అవుతున్నాయి, ఓకే, ఇది బాగానే ఉంది. కానీ లోపల కూడా చాలా జరగాల. నీట్నెస్ కానీ ఏదైనా కానీ ఆ గుండంలో స్నానం కానీ అవన్నీ కూడా బాగా జరగాల. ఆ బ్లీచింగ్ కానీ అంత నీట్నెస్ లేకుండా జరుగుతుంది. అసలు చాలా దోమలు. నైట్ అసలు పడుకోలేకపోయినాం. నిన్న నైట్ ఒక్కరోజు మేము రూమ్ తీసుకున్నా కానీ రూమ్లోనే మేము ఉండేది. మన ధర్మదే అంటే వీళ్ళదే, అమౌంట్ పే చేసిందే, అయినా నీట్నెస్ లేదు. ఇక మేము అనుకున్నాం లాడ్జ్ అన్న తీసుకునేది ఉండే, ఏసీ ప్రొవైడింగ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. చెయ్యాలా? మన దేవుడిది మాత్రం ఏం కదలకుండా ఆయన కదుపుతూ ఉన్నారా? అదేమో భయం వేస్తుంది మాకు. ఆయనది మెయిన్ ఉండే అతను అట్లనే ఉండాలి. మన రాజరాజేశ్వరుడు అట్లనే ఉండి మిగతా ఏం చేయాలన్నా చేయొచ్చు. అదే ప్రదక్షిణాలు, అదే బియ్యం వేయడము, అదే పద్ధతిగా పాటించాలి. కానీ దేవుడు ఉన్నాడు కదా మనకి, ఆ నమ్మకం అనేది తీయొద్దు. ఆ తర్వాత అనుకుంటారు కదా ముందు ఉండేదే బాగుండే, ఇప్పుడు దేవుడిది బాగాలేదు అని తర్వాత అనుకోవద్దు. పిల్లలు ఎవరు మా తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చిర్రు, ఆ తర్వాత మేము వాళ్ళు లేకున్నా కానీ మేము ఇంకా వస్తున్నాం. మా పిల్లలు కూడా అట్లనే రావాలి. మేము చూపించినాం కదా ఈ దారి. వేములవాడ అని చిన్నప్పటి నుంచి ఉంది మాకు. ఇది ఎప్పుడైనా ఏదో 1 ఇయర్ ఇయర్లీ వన్స్ అయినా వస్తాం. ఏదో ఒక రోజు ఒక నైట్ స్పెండ్ చేసేసి మండే దర్శనానికి అయితే ఖచ్చితంగా వస్తాం. బాగుంది. అంటే అక్కడ నుండి మీరు వస్తారు, అంటే రోడ్లు మాత్రం చాలా కిక్కిరిసిపోయి ఉండేది. అవును, అంత దూరం మీరు సుదూర ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేది? అవును, చాలా అంటే చాలా. అసలు మొత్తం రోడ్ అంతా బ్లాకింగ్. ఆ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు షాప్స్ అన్నీ కూడా మొత్తం బ్లాక్. ఆటో టర్నింగ్ కూడా కాదు ఇక్కడ. కార్లు అయితే వేసుకొని రావద్దు, కష్టం. వేరే లాంగ్ రూట్ తీసుకెళ్ళాలా. ఆ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెడితే బెటరు. కష్టం. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఉండే వాళ్ళు మాత్రం ఏదో ఒక షార్ట్ కట్ మనల్ని తీసుకెళ్తారు. కానీ మనకు తెలియదు ఈ రూట్స్ అన్నీ. చెయ్యాలా, పెద్దగా బ్రాడ్ చేయాలా. ఎవరికైతే పట్టాలు కరెక్ట్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళని మాత్రం జరిపేయాలి. అన్యాయంగా ఎవరిని ఉంచొద్దు, మంచిగా ఉండే వాళ్ళనే ఉంచాలి. ఇది మొత్తానికైతే భక్తులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరగాలి. కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. దేవుని విగ్రహాలు మాత్రం ముందుకు కదుపుతున్నారు అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ ఉన్న దేవుణ్ణి అక్కడే ఉంచి ఖచ్చితంగా నిత్యం పూజలు అందే విధంగా చుట్టూ డెవలప్మెంట్ చేయాలనేది కూడా భక్తులు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ దిశగా అడుగులు వేస్తుందా ప్రభుత్వం? ఆ దిశగానే అడుగులు వేస్తుందని చెప్తున్నప్పటికీ ఈ అనుమానాలను నివృత్తి చేయాలనేది కూడా భక్తులు కోరుకుంటున్నారు. దశాబ్దాల కళ వేములవాడ అభివృద్ధికి సంబంధించి భక్తుల యొక్క నిరీక్షణలాగే ఉంటుందా?
లేదు అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందా? ఇక ప్రభుత్వం ముందున్న అనేక సవాళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందా అనేది కూడా ప్రభుత్వం ముందున్న అనేక సవాళ్ళ ప్రశ్నలు. ఆ ప్రశ్నలను ఏ విధంగా ధీటుగా తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, వేములవాడ నుండి.